చిట్టి తల్లి, ఉండు నేను టిఫిన్ తీసుకొస్తాను. ఏంటి ఇది? టిఫిన్. టిఫిన్ అని నాకు తెలుసు. ఏంటిది? నూడిల్స్. నూడిల్స్? నేనేమన్నా చిన్నపిల్లవాడిని అనుకున్నావా నూడిల్స్ తింటకి? రాత్రి పప్పు నానబెట్టలేదండి, ఈ పూటకి సర్దుకోండి. నన్నే సర్దుకోమంటావు? మమ్మీని కొట్టదు ప్లీజ్. హాయ్ అంజలి, ఏంటి అలా ఉన్నావు? నేనెందుకు బతుకుతున్నానో నాకే అర్థం కావట్లేదు. రోజు గొడవ పడ్డమే, ప్రేమగా మాట్లాడిందే లేదు. ఎందుకే బాధపడుతున్నావు? ఒక్కదాని బతకలేవా? లేదే, నా కూతురు కోసం తప్పదు. సరే, నన్ను మాట్లాడమంటావా? అమ్మ వద్దు, నీతో మాట్లాడుతున్నట్టు మా ఆయనకు తెలీదు. అవునా? అవునే, ఎవరితో మాట్లాడనీయడు, ఎవరింటికి వెళ్ళనీయడు. ఇంత సాడిస్ట్ ఏంటే? నా బతుకు నాకే అర్థం కావట్లేదు. ఎందుకు బ్రతుకుతున్నానో నాకే తెలియట్లేదే. ప్లీజే, ఏడవ మాకే, నేనున్నాగా. ఏడవకే, నేనున్నాగా. ఏడవకని చెప్పానా? ఏడవకే, ఏం కాదు. కళ్ళు తుడుచుకో ఫస్ట్, లే. హాయ్ డార్లింగ్, సూపర్ గా ఉన్నావే ఈ రోజు. నువ్వు కూడా ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు కిరణ్. నా బ్యూటీకి నేనేం తెచ్చానో చూడు. డైమండ్ రింగ్. లవ్ యూ టూ. కిరణ్, మొత్తానికి నువ్వు నాకు సొంతం కావాలి. నేను అదే ఆలోచిస్తున్నాను రా. దాంతో నాకు మనశ్శాంతి లేదు. దాన్ని ఎప్పుడు వదిలించుకోవాలా అని. సరేనా? సరే, మన పని చూసుకుందామా? ఏ అంజలి, ఉన్నాడా మీ ఓడు? ఇంకా రాలేదే. థ్యాంక్ గాడ్, ఉన్నాడేమో నేను భయపడి సచ్చాను. ఏంటో చెప్పు. ఏం లేదే, మన ఫ్రెండ్ ఝాన్సీ మ్యారేజ్ కి వెళ్దామా రేపు? అమ్మో, ఈయన గురించి తెలుసుగా, ఎటూ పంపించడు. ఆడేం మనిషే తల్లి, ఎవరితో మాట్లాడనివ్వడు, ఎక్కడికి పంపడు. అమ్మో, దేవ్ వచ్చినట్టున్నాడు. నిన్నిక్కడ చూస్తే ఊరుకోడు. సరే, నేనేదో ఒకటి చెప్తాలేవే. అంజలి, ఏంటిది? నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నువ్వు చేసే అమ్మలక్కల ముచ్చట్లు ఇదన్నమాట. లేదండి, తనేం పిలవలేదు, నేనే పనుండొచ్చు. ఏయ్, ఎవతే నువ్వు? నా ఇంటికి వచ్చి నా పెళ్ళానికి నేర్పేది నువ్వేనా? దుబాయ్. ఏమిస్టర్, నోరు అదుపులో పెట్టుకో. యువతి గివతి అనకు. నేనేమైనా నీ పెళ్ళాన్నా? నా ఇంటికి వచ్చి నన్నే అంటావా? పో ఇక్కడి నుంచి, వెళ్ళిపో. పో, నువ్వు కూర్చో. దుబాయ్. ఏమే, నా ఇంటికి వచ్చింది కాకుండా ఇంటికి పిలిపించి నన్ను తిట్టిపిచ్చి నన్ను ఈ విధంగా చేస్తావా నువ్వు? నీలాంటి దాన్ని. హాయ్ డార్లింగ్, చేస్. తాగు డార్లింగ్. దీన్ని అమ్మ ఎప్పుడు ఫోన్ చేస్తానే ఉంటది. హలో, నేను పనిలో ఉన్నా, పెడా. సరే చెప్పు.
కిరణ్, చుట్టుపక్కల వాళ్ళందరికీ మనిద్దరం మ్యారేజ్ చేసుకుంటున్నామని చెప్పాను. ఎక్కువ కాలం మేనేజ్ చేయలేం. ఎప్పుడు చేసుకుందాం చెప్పు? నేను కూడా అదే ఆలోచిస్తున్నా డార్లింగ్. తేడా ఎప్పుడు వెతకూడదామా అని. కానీ ఈ రోజుకి పెళ్లి కాకుండా ఇలా ఏమన్నా అయితే? అందుకేగా డార్లింగ్ నీకోసం ఇది తెచ్చాను. ఎంతో మంది లవర్స్ ని ఇది సేఫ్ గా కాపాడుతుంది. అబ్బా ఛీ, నీకు సిగ్గులేదు? అవును, నాకు నిజంగానే సిగ్గులేదు. బట్టలుంటే నాకు భలే సిగ్గు. పద లోపలికి వెళ్ళి ఇప్పేద్దాం. కిరణ్, కిరణ్, ఏంటి అరుస్తున్నావు? ఏంటా? నీ బాగోతం తెలిసింది. ఏంటది నీ జేబులో? ఇది ఓ ఇదా కందం. కిరణ్, ఏమాత్రం భయపడకుండా చెప్తున్నావు? ఇది నీ జేబులో ఎందుకుంది? వా భయపడతావు? నెవర్. నీ దగ్గర సుఖం లేదు, బయట ఎత్తుక్కుంటున్నా. ఛీ, ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి వాడితో కాపురం చేస్తూ ఎందుకు బతుకుతున్నానో అర్థం కావట్లేదు. బతుకుండకపోతే ఒబ్బేవే, ఎవడుండమన్నాడు? నువ్వింత పెద్ద ఎదవి అని తెలిసి కూడా ఎందుకున్నానో తెలుసా? నా కూతురు ముఖం చూసి. లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని. కూతురు మహవా ఏదొక వంక. తప్పు చేసి క్షమించమని అడగకుండా ఇలాంటి వాడితో నేను కూడా ఉండలేను. అవునా? అయితే డైవర్స్ తీసుకుందాం. డైవర్సా? ఆ, డైవర్స్ డైవర్స్ కావాలి నాకు. సరే, ఓ కండిషన్. కండిషనా? ఏంటది? మనం పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నామో అలా 1 నెల గడుపుదాం. ఆ తర్వాతే డైవర్స్ తీసుకుందాం. 1 నెలే కదా, ఓకే. కిరణ్, పెళ్ళైన కొత్తలో ఎంత ప్రేమగా ఉండేవాళ్ళమో అలా ప్రేమగా చూసుకోవాలి. అంతకంటే ఎక్కువగా చూసుకుంటా. అంజలి డార్లింగ్, అంజలి డార్లింగ్, ఏంటి ఇంకా లేకోలేదు? చిన్నిని స్కూల్కు పంపించలేదా? ఈ రోజు నుండి చిన్ని స్కూల్కెళ్ళదు. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో చిన్ని పుట్టలేదు. ఓ అవును కదా, నేను మర్చిపోయాను. నేను కూడా ఆఫీస్కి వెళ్ళకూడదు. ఏ ఫోను మాట్లాడకూడదు. ఆ ఫోన్ ఇంకా నాతోనే ఉండాలి. ఓకే. ఫోనే కదా నీకు కావాల్సింది? ఇదిగో. సరే, రెడీ అవ్వండి, గుడికెళ్తాం. ఓకే. ఏంటి ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు? ఈరోజు రెంట్కి మనీ ఇస్తానని చెప్పాడే, ఏమై ఉంటుంది? ఓ సూపర్. ఈ డ్రెస్సులో ఎంత అందంగా ఉన్నారు. ఇన్ని రోజులు ఎక్కడ దాసావు ఈ అందం? నీకు నీ పిల్లలకు చాకరీ చేయడానికే సరిపోయింది. ఇంకా రెడీ అవ్వడానికి టైం ఎక్కడుంది? ఈ నెల రోజులు ఫుల్ టైం. పదండి. వీళ్ళిద్దరు ఎందుకే? మా అమ్మోళ్ళ ఇంట్లో దింపేస్తా. ఓ ఇంత కాస్ట్లీ డ్రెస్సా? ఇంత కాస్ట్లీ నైటీ ఎక్కడదే? ఏమున్నావే ఈ నైటీలో? నాకు కూడా ఇలా కాస్ట్లీ నైటీలు, కాస్మెటిక్స్ వాడాలని ఉంటుంది. పెళ్ళైన కొత్తలో అంటే వాడాను. ఇప్పుడు ఆ డబ్బుల్ని చిన్ని ఫీజుకు వాడుతున్నాను. ఇప్పుడు అవసరం లేదు. ఓ అవును కదా. సరే, షాపింగ్కి వెళ్దాం పదండి. ఓకే సరే పద డార్లింగ్.
హాయ్ స్వీటీ. ఏంట్రా ఏమైంది? ఏంట్రా అంత కోపంగా ఉన్నావు? వచ్చావా? నీ పెళ్ళం మీద మోసు తీరిందా? అది కాదురా, అసలు ఏమైందంటే ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఉంచుకున్నదే కదా, పడుంటది అనుకుంటున్నావా? అంటే నేను చెప్పేది వినవా? వినేదే లేదు. నిన్నటితోనే నీ మీద నమ్మకం పోయింది. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలనుకున్నావా? అది కాదురా, మా ఆవిడ 4 రోజులు టైం పెట్టింది, అందుకని. ఇదో కొత్త డ్రామా. 4 రోజులు టైం పెట్టిందంట. 4 రోజులు నీ దగ్గర పతివ్రతలా నటిస్తుంది. నువ్వు కరిగిపోతావు. మధ్యలో దాని విషయం ఎందుకే? అబ్బో, నీ భార్యనంటే కోపం వచ్చిందే. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అది ఎవరితో పడుకుంటుందో నీకు తెలుసా? స్వీటీ, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అలాంటి దానివని అందరూ అలాంటి వాళ్ళే అనుకుంటావా? ఏం మాట్లాడుతున్నావురా? నన్నే కొడతావా? నీ మోజులో పడి దేవత లాంటి నా భార్యని ఎంత హింసించానే, నాకు తగిన శాస్తే జరిగింది. ఇంకా నా జన్మలో నీ దగ్గరికి రాను. కిరణ్, కిరణ్, కిరణ్ లేచి ఫ్రెష్ అవ్వు, బయటకు వెళ్దాం. నాకు నీరసంగా ఉందిరా, ఫుల్ బాడీ పెయిన్స్. బాడీ పెయిన్సా? ఏది నన్ను చూడండి, ఒళ్ళు కూడా కాలిపోతుంది. అయ్యో, నువ్వు లేచి బ్రష్ చేయి, నేను పాలు తీసుకొస్తా. కిరణ్ లేచి పాలు తాగి టాబ్లెట్ వేసుకో. టాబ్లెట్ తీసుకో. టాబ్లెట్ వేసుకోండి. చాలు. పడుకోండి. అంజలి, నీ కోపం లేదా నా మీద? డైవర్స్ అడిగినా ఇంకా నాకు సేవ చేస్తున్నావు. ఏమండి, మనం విడిపోయే చివరి క్షణం వరకు భార్యగా మీకు సేవ చేయాల్సిందే, నా కుటుంబాన్ని చూసుకోవాల్సిందే. ఈ పని ఒత్తిడిలో మమ్మల్ని మేమే మర్చిపోతాం. పొద్దున లేచిన దగ్గర నుంచి ఇంటి పని, వంట పని, పిల్లల్ని స్కూల్కు పంపించటం, మళ్ళీ మేము ఆఫీస్ నుంచి వచ్చేసరికి రాత్రి పడుకునేంత వరకు చాకిరీ చేస్తానే ఉంటారు. అదే అవన్నీ చేయకుండా మీరు రెడీ అవుతే మీకంటే అందమైన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నన్ను క్షమించు అంజలి. ఒక పెళ్ళైన మగవాడిని ఒక ఆడది ఇష్టపడింది అంటే అది ఆడి ఆస్తిని చూసి, లేకపోతే ఆడి స్ట్రక్చర్ని చూసి, అంతేగాని నిజమైన ప్రేమ అందులో ఉండదు. నీకు నిజమైనది నీ భార్య, నీ భార్యే నీకు సొంతం. మీకు ఈ మెసేజ్ నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి.